టుడే రెసిపీ కాలీఫ్లవర్ ఆవకాయ అండి. దీనికి కాలీఫ్లవర్ పీసెస్గా తీసుకొని ఒకసారి వేడి నీళ్ళలో ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేది బాయిల్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదు. ఆ తర్వాత అది వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఒక పొడి క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ గాలికి. కొంచెం ఆ వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా. ఇప్పుడు నెక్స్ట్ పులుపు కోసం చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకొని అది మిక్సీ చేయాలండి. నేను ఎప్పుడు నిమ్మరసం వేస్తాను, కానీ ఈసారి చింతపండు వేసాను, బాగుంది. నెక్స్ట్ ఆ కాలీఫ్లవర్ ముక్క కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసి తీసేయాలి. ఇప్పుడు పోపు వేసుకొని శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి పోపులు వేసుకొని ఈ చింతపండు గుజ్జు కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఇప్పుడు మీరు తీసుకునే క్వాంటిటీకి తగినట్టుగా పసుపు, ఉప్పు, కారం, మెంతులు, ఆవాలు కలిపి పొడి ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసిన కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలండి. నేను వెల్లుల్లిపాయలు ఆయిల్లో ఫ్రై చేసి లాస్ట్లో వేసాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈసారి చింతపండుతో ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.